ఓకేనా? హాయ్ హలో వెల్కమ్ టు V960. యాక్చువల్లీ ఈ వీడియో నేను అసలు వీడియో చేయొద్దు అనుకున్నాను. అంటే మరి కొంతమంది అంటే నేనేమంటున్నా, ఏదన్నా ఉంటే డైరెక్ట్ పాయింట్లు మాట్లాడాలి తప్ప మేమే తోఫ్లము మేమే అది అనే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరైనా సరే ఎవరి వర్క్ వాళ్ళదే, ఎవరి పర్ఫెక్షన్ వాళ్ళకే ఉంటుంది. నాది నాకుంటది, ఇంకోరు ఉన్నారు ఇంకోరిది ఇంకోలా ఉంటుంది. నేను మీకు డైరెక్ట్ పాయింట్కి వస్తాయి. దాంతో ఏదైతే గడ్డం రాజుకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో, ఐ థింక్ మనం స్టార్ట్ చేసినట్టున్నాం. దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక బ్రాడ్కాస్ట్ వీడియో ఏదో కొట్టినాం మనం. అమ్మాయి రాకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా, అట్లా రాకపోతే ఎట్లా అనే విధంగా. అంటే ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు, బట్ వాళ్ళు కూడా ఫీల్ అయినట్టుంది అమ్మాయి వాళ్ళు. ఎందుకంటే అమ్మాయికి నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి కాబట్టి అఫ్ కోర్స్ ఫీల్ అవ్వచ్చు. ప్రతి మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి ఫీల్ అవ్వచ్చు. మా ఓవరాల్ అందరి ఇంటెన్షన్ ఏంటంటే, హస్బెండ్ చనిపోతే కనీసం దాన సంస్కారాలకు రాకపోవడం అనేది ఎంతవరకు కరెక్టే అనే విధంగా అందరు ఫీల్ అయ్యారు. అందులో నేను ఫీల్ అయినా. ఆ విషయాన్ని తీసుకొని కొట్టడం జరిగింది వీడియోలు. ఎందుకు రాలేదు అంటే ఏదన్నా వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకు చనిపోయింది కాబట్టి 100% అఫ్ కోర్స్ ఏ ఫ్యామిలీకైనా కోపం ఉంటుంది, తిడతారు, మాటలు అంటారు. సరే ఏం జరిగిందనో అత్తనో చేయొచ్చు, లేదంటే ఇంకోరో చేయొచ్చు. గొడవలు అనేది కామన్ గా అవుతాయి కాబట్టి. కానీ కార్యక్రమాలకైతే ఉండాలి కదా, ఎందుకు రాలేదు అన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రతి మనిషికి, అది నాకు అనిపించింది కూడా అదే అప్పుడు. అంటే ఈ అమ్మాయి తప్పు చేసిందా అందుకే రాలేదా అనే విధంగా అనిపించింది. కాబట్టి మనం ఏం చేసినాం, ఇది కాదు అంటే 2 సైడ్ నుంచి వినాలి అని 5th రోజు ఎవరైతే అబ్బాయి ఉన్నాడో గడ్డం రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎవ్వరు వెళ్ళలే అప్పటి వరకు. నేను చెప్తున్నా, ఏ మీడియా వెళ్ళలేదు అప్పటిదాకా ఎవరికి ఏది గుర్తురాలా. ఓకేనా? తెచ్చిన తర్వాత నీతులు చెప్పమంటే చెప్తారు. అప్పటికి నేను ఎన్ని రోజులకి వెళ్ళినా 5 days. ఆయన 5 days కార్యక్రమాలు ఏదైతున్నాయో ఆ కార్యక్రమాలు నేను శ్రావణ్తో మాట్లాడితే, నేను వెళ్ళింది కూడా యాక్చువల్లీ నేను ఆమె వీడియోలు తీసుకోవడానికి వెళ్ళాల. నేను ఏదైతే రాజు చనిపోయినప్పుడు నేను రాలేని సిచ్యువేషన్ లో ఉండే, కొంచెం వెళ్ళి కలిసి చూద్దాం, నేను ఫోక్ లో ఉన్న వ్యక్తిని కదా, మనకు సంబంధించిన ఒక వ్యక్తి కదా అని. కంపల్సరీ నా కారులో నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఫంక్షన్కి వెళ్ళినా నా కారులో కెమెరా ఉంటుంది, లోగో ఉంటుంది, నా ఐడి కార్డు ఉంటుంది. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ శ్రావణ్ వాళ్ళకు కూడా నేను వీడియోలోకి వస్తున్నా అని తెలియదు. సరే ఏదో తెలుసుకుంటాడేమన్నా, ఒక వీడియో కొట్టిడు కదా అనుకున్నారా, ఇంకోటి వాళ్ళకి తెలియదు. నేను ఈ విషయం నేను ప్రముఖ యాంకర్లకు కూడా నేను వెళ్ళే పర్ఫెక్షన్ రండి, అక్కడ సిచ్యువేషన్ బట్టి వీడియోలు చేద్దాం. నేనైతే వీడియోలు చేయడానికి వెళ్ళట్లేదు. ఒక ఫోక్ లో నేను ఒక పర్సన్ గా, నేను మీడియా పర్సన్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. యాక్చువల్ గా ఆ రోజు నేను ఏదైతే ఆ ఇష్యూ చనిపోయిందో ఆ రోజు నేను వెళ్ళలేకపోయినా. నేను వన్ ఆఫ్ ద ఫోక్ లో ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నాను కాబట్టి నాకు అంటే వెళ్ళాలి, కంపల్సరీ రెస్పెక్ట్ చేయాలి అని నాకు అప్పుడు ప్రాబ్లం ఉండే, వెళ్ళలేదు. తర్వాత వెళ్ళిన తర్వాత మాకు ఇంత ప్రాబ్లం జరిగితే ఒక్క మీడియా రాలేదయ్యా, అసలు ఎవరు చెప్పట్లేదు మా బాధ అంటే, సరే అమ్మ ఏం చెప్తారని అప్పుడు కెమెరాలు వాళ్ళు ఏడా పిట్టకు పెడుతున్నారు. అప్పుడు కెమెరాలు తీసుకొని వెళ్ళినాం, వాళ్ళ బాధ చెప్తే విన్న తర్వాత మనం అనలేదు, ఎవరిని డిక్లరేషన్ చేయలేదు. ఇక్కడ వాళ్ళ వ్యూవర్షిప్ కోసం, వాళ్ళ కంటెంట్ లేక, ఎవరికి కంటెంట్ లేక నాకు నేను ఏమంటున్నా, ఎవరి ఊరికే ఇది ఎవరు లేడు, ఎవరు పడతాడు మాట్లాడితే తీసుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. ఓకేనా? కంటెంట్ బొచ్చడు ఉంది చేయాలంటే, ఇది కూడా కంటెంటే. ఇప్పుడు ఏదైనా సరే 2 సైడ్ నుంచి వినాలి కదా. నేను 2 సైడ్ నుంచి నేనే కదా ఫస్ట్ విన్నది. మీరు చెప్పండి, ఫస్ట్ నేనే కదా, అమ్మాయిని తెచ్చింది నేనే, అబ్బాయి తీసుకుంది నేనే. ఓన్లీ బికాస్ ఆఫ్ నేను బ్రాడ్కాస్ట్ వీడియోలు కొట్టినప్పుడు అంటే రావాలి కదా, దాన సమస్యలకు రాలేదన్న ఒకటే క్వశ్చన్ మార్క్ తో మాట్లాడినాం తప్ప, ఈ అమ్మాయి ఇంకోతో పెట్టుకుంది చెప్పుతున్నారు వాళ్ళు ఆ విధంగా అని చెప్పినాం. ఎవరైతే గడ్డం రాజు ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీ ఎలిగేషన్ అనుకోవచ్చు, వాళ్ళకి తెలుసు, అది మనకు తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా వేసిందయ్యా ఇట్లా అంటే దాన్ని తీసుకొచ్చి మనం ఆ నెక్స్ట్ డే ఈ అమ్మాయి మీద కేసు పెట్టడానికి వచ్చారు వీళ్ళందరూ. వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళడం జరిగింది, నేను మీడియా పర్సన్ లాగా వెళ్ళాలి అక్కడికి. నేను రెండిట్లలో ఉన్నా కాబట్టి ఒక ఫోక్ పర్సన్ లాగా నేను అక్కడికి వెళ్ళా. ఈవినింగ్ దాకా నేను అక్కడ ఉన్నా. దాని తర్వాత కుమార్ అనే వ్యక్తి వచ్చింది. ఈ రాజుతోని బ్యాచులర్ గా ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమార్ అనే వ్యక్తి వచ్చి
అన్న నాకు రూమ్ తెలుసు అన్నాడు. అంతకన్నా ముందు ఏమైందంటే ఈ రాజు వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో అనిల్, ఈ అనిల్ అనే వ్యక్తి అన్న ఇంటి దగ్గరికి వెళ్దాము అంటే నేనేమనుకున్నా ఎక్కడెక్కడ ఏదైతే జరిగిందో అది కొంచెం ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాం. ఆ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది, అసలు ఏం జరిగింది, ఈ ప్లానింగ్ లో మేము ఉండే. తర్వాత వాళ్ళకి లేట్ అయింది, అఫ్ కోర్స్ 8:30, 8, 7 అయింది, చీకటి అయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఈ క్యాండిడేట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ రాకుండా మా ఆఫీస్కి వెళ్ళాడు, బోర్ కొడుతుందన్న అది అంటే. మళ్ళీ ఈవినింగ్ 7:30కి ఏమో ఇక్కడికి రా, మరి ఇక్కడ లేట్ అవుతుందని ఇక్కడికి రప్పించిన. వచ్చిన తర్వాత ఏమైంది, నేను ఇంకొక ప్రముఖ ఛానల్ అన్న మేము అక్కడ ఉన్నాం. ఉన్న తర్వాత నేను అన్న మేము ఇక్కడే ఉంటుంటామన్నా అది అంటే, ఎవరైనా ఏమనుకుంటారు నీకు ఇల్లు తెలుసా అంటే తెలుసు అన్నాడు. సరే నడు పోదామని నేను అన్నా. అక్కడికి వెళ్ళినాం. మేము వెళ్ళింది ఎందుకు, అమ్మాయి వీడియో కోసం వెళ్ళాలా, నేను తర్వాత తీసుకుందాంలే వీడియో, అక్కడ ఏం జరిగిందో చూద్దాం, అమ్మాయి బాధలు ఉంటది, ఈ టైంలో అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఇంటికి చూద్దాం. ఆడికి వెళ్ళే వరకు ఈ వీళ్ళుండే ఇల్లు ఏదైతుందో అదొక లాయర్ దిల్లు. ఈ రాజు వాళ్ళ వైఫ్ ఉన్న ఇల్లు ఏదైతుందో అదొక లాయర్ దిల్లు. అక్కడికి వెళ్ళేసరికి మా వీడియోలో చూస్తున్నాడు ఆయన లాయర్ సార్. చూస్తున్నాం, పోయి సార్ కొంచెం ఇల్లు చూపించాలంటే పైకి నుంచి మొత్తం చూపించకండి, మాకు ప్రాబ్లం అవుతుంది, లేదంటే లోపల చేసుకోండి అంటే ఓకే సార్ అన్నారు. అన్న తర్వాత ఏంటి సార్ ఏం జరిగింది అనేది క్యాజువల్ గా నేను అడిగిన. ఏంటి సార్ ఎంక్వైరీ అంటే తెలుసుకోవాలి కదా, ఆయన అక్కడే కాబట్టి, ఆయన కింద లాయర్ ఆఫీస్ కిందనే కాబట్టి, పైన 3rd ఫ్లోర్ లో వీళ్ళు ఉంటారు, 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ లో. అయితే ఏం చెప్తాం భయ్యా, వాళ్ళనే అడుగు అన్నాడు. వాళ్ళు లేరు సార్, కనుక్కుందామంటే లేరు వాళ్ళు అంటే పిలిపియనా అని అలా అన్న తర్వాత సరే సార్ మీరు పిలిపిస్తే అడుగుతాను, ఆ అమ్మాయికి మీడియా ముందుకు రావడం ఇష్టం లేకపోతే నేను లైట్ తీసుకుంటాను సార్, అది కూడా చెప్పండి, అమ్మాయికి ఇబ్బంది ఉండదు వద్దు, నాకు క్లారిటీ ఇచ్చుకుంటా, అక్కడ సైడ్ కూడా తీసింది నేనే కాబట్టి ఇక్కడ సైడ్ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం అంటే. వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ కావచ్చు, కొన్ని మాటలు చెప్పారు, అవి నిజమేనా కాదా అడగాలి అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత ఆమె ఒక 1 అవర్ తర్వాత వచ్చింది. వాళ్ళు భయపడుతున్నారు యాక్చువల్లీ నిజంగానే. ఆ అమ్మాయిని అడిగింది ఏంది మనము, అమ్మ ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో ఆ క్వశ్చనింగ్ ని నేను అక్కడ అడిగిన, నిజమేనా కాదా తెలుసుకోవాలి 2 సైడ్ నుంచి వినాలంటే, వీళ్ళు చెప్పింది అక్కడ అడుగుతున్నా కదా తెలిసేది, అడిగిపోయి చెక్కభజన చేయాలా, లేకుంటే ఇట్లా రామ రామ అనుకుంటా. కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, కొన్ని అంటున్నారు, వాళ్ళన్న మాటలను అడిగినాము, అది కొంతమంది వేరే విధంగా తీసుకొని కంటెంట్ కోసం చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. మరి మీరు చేసేది ఏంది, మీరేమైనా భోజనాలు బంతికి భోజనాలు పెడుతున్నారా అందరినీ పిలిపించి? మేం చెప్పినాకనే కదా అంత బయటకు వచ్చింది. ఏ నుంచి 2 సైడ్ నుంచి వచ్చిందే E96 టీవీలో కదా, E96 టీవీ కాలేజీ టీవీలో వచ్చింది, మేమిద్దరం వెళ్ళాం కాబట్టి. అరే మాట్లాడేదంటే డైరెక్ట్ మాట్లాడండి, మనిషిని కించపరిచే విధంగా మా అందరికీ ఉంటది, అది కరెక్ట్ కాదు. ఏం జరిగిందో తెలియకుంటే నేను అసలే మాట్లాడను, నేనే గిల్టీగా ఫీల్ అవుతా. నేనే వాళ్ళకి చెప్పిన, అమ్మ నేను వచ్చింది ఇది పర్ఫెక్షన్, అప్పటికి సౌందర్యతో మాట్లాడినా నేను. సరే అన్న మీ వీడియోలు చూస్తాను నేను, సబ్స్క్రైబర్ అన్నది, సరే తెలుసు కదా, తెలిస్తేనే ఇవ్వరా అన్న, ఇస్తా అన్న అన్నది, దాన్ని తెచ్చే కదా పెట్టినా. అది పట్టుకొని కొన్ని వర్డ్స్ ఏం అడగాలో తెలియదు. ఇక మీరు చెప్పండి, ఇక దుకాణం ఓ స్కూల్ పెట్టండి, ఇక ఏం మాట్లాడాలో ఏం మాట్లాడద్దు నేను నేర్చుకుంటా. అరే నాకు అర్థం కాదు, కామెంట్లు పెడుతున్నారు అంటే అది వాళ్ళకి తెలియాలి. నేనే ఫీల్ అయినా, అరే 2 సైడ్ నుంచి డిక్లరేషన్ అవ్వకుండా జనాలు కూడా నెగిటివ్ తీసుకుంటారు అమ్మాయిని అన్న ఇంటెన్షన్ తో నేను కూడా పెట్టాల్సి వచ్చింది. అందరం బాధపడ్డాం ఆ విషయంలో, అమ్మాయికి నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని. ఏదో మేమేదో నెగిటివ్ చేసేసి అమ్మాయి చెడ్డది అని మేమేదో పోర్ట్రేషన్ చేసినట్టుగా మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఓకేనా, ఇక్కడ ఎవరిది తప్పు పట్టాలని కాదు, నేను ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదు, అమ్మాయిది తప్పు ఉంది అని ఇవ్వలేదు, లేదంటే అబ్బాయిదే తప్పు అమ్మాయి కరెక్ట్ అని నేను అనలేదు. ఎందుకంటే నేను పోలీస్ కాదు, నేను లాయర్ కాదు, నేను డిక్లరేషన్ ఇవ్వడానికి నాకు తెలుసు అది. ఇప్పుడు ఎవరో వచ్చి చెప్తే నేర్చుకునే స్థితిలో నేనేం లేను. ఫస్ట్ నాకు చెప్పేటప్పుడు నేర్చుకుంటే బాగుంటది. నాకు ఎవరైతే నీతులు చెప్తున్నారో గడికోసారి ఫోన్లు చేసి కావచ్చు, ఇంకోటి కావచ్చు వాళ్ళకే చెప్తున్నా, నేను ఇది క్లారిటీ ఇస్తున్నా. నేను 2 సైడ్ నుంచి ఇన్న తర్వాత నేను ఏదైనా చేస్తా, ఎంక్వైరీ చేయకుండా నేను ఏది చేయను. మేమే హరిచంద్ర ప్రసాద్లో ఎదుటోళ్ళందరూ ఎర్రోళ్ళు అంటే మాత్రం కరెక్ట్ కాదు. మీ వర్షన్ ఏంది మీరు చూసుకోండి, తప్పలేదు. నన్ను ట్రిగర్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అరే అమ్మాయి
కంటెంట్ లేక. అరే మీడియా వాళ్ళు చేసే పని ఏంది భయ్? ప్రతి ఒక్క వీడియోలు చేస్తున్నాం, ప్రతి ఒక్క ఇష్యూ టేకప్ చేస్తున్నాం. దేనికి చేస్తున్నాం చెప్పండి? దేనికి చేస్తున్నాం చెప్పండి? మీరు చెప్పండి. పోనీ మాకు కంటెంట్ లేవు మొత్తం వీటిల మీదనే, మరి మీరేం చేస్తున్నారు చెప్పండి? నన్ను అన్న వాళ్ళని అంటున్నాను నేను. గెలుకోవాలి, ఏదో మనిషిని నెగిటివ్ చేయాలంటే అరే చేయండి. అరే నేనేం చేస్తున్నాను నాకు తెలుసు, నా సబ్స్క్రైబర్స్ తెలుసు. ఓకేనా? ఇక మొత్తం ఇక స్కూల్లో చదువులు చెప్పినట్టు ఇక మొత్తం పాఠాలు చెప్తున్నారు వీళ్ళు. ప్రతి ఒక్క మీడియా ఛానల్ చేసేది ఇష్యూని బయటికి తేవాలి, ఏం జరిగిందో జనాలకు చెప్పే ప్రయత్నం చేయాలనే ఇంటెన్షన్ ఉంటది. ఒకరు వెనక ఒకరు ముందు, అన్ని టైంలలో నేనే ముందు పోను కదా. ఇవాళ నేను పోయినా రేపు ఇంకో యాంకర్ వెళ్తాడు. యాంకర్ కూడా అదే అంటాడు. ఫస్ట్ వాళ్ళు చెప్తారే అమ్మాయి ఇంత డేంజర్ అనుకుంటారు, తర్వాత అమ్మాయి చెప్పిన తర్వాత న్యూట్రల్కి వస్తారు. నేనదే కదా, నేను అమ్మాయిని ఎక్కడ అమ్మాయిది తప్పు అనే తమ్లేను కానీ, ఆ రాజే రైట్ అనే తమ్లేను కానీ, లేదంటే ఆ అమ్మాయిదే కరెక్ట్ రాజు నేను అట్లాంటిది వ్యూవర్షిప్ కోసం నేను అట్లాంటిది వేసేటోళ్ళు వేస్తారు. వాళ్ళని అడుగు, నాలాంటి కాదు. కంటెంట్ లో ఏం మాట్లాడారో అది మాత్రమే పెడతా నేను. నాకు ఇది నేను ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, E96 టీవీ మీడియా ఛానల్ అనేది సంతోష్ ఆఫ్టర్ ఆల్ ఓకేనా. నాకు ఫోక్ ఛానళ్ళు ఉన్నాయి, నాకు అందులో రెవెన్యూ వస్తుంది, నేను పైసల కోసం వేయాలంటే. ఇది ఒక ఫ్యాషన్ గా వచ్చినా, ఇది ఒక ప్యాషన్ గా వచ్చినా, కొంతమందికి నేనేందో చూపించుకోవడానికి వచ్చినా, నేను మాట్లాడగలుగుతానని వచ్చినా, నన్ను తక్కువ చేసిన వాళ్ళకి నాకు కూడా వర్క్ వచ్చని చూపించుకోవడానికి వచ్చినా, నా వర్క్ ఏందో నేను చేసుకుంటున్నా. ఎందుకు ట్రిగర్ చేస్తున్నారు అంతగానం? చేస్తే డైరెక్ట్ గా పేరు పెట్టి తీయండి. నేనే రాజు నేనే మంత్రి అంటే కాదు. ఏదైనా సరే బయట జనాలకు తెలుసు ఏం చేస్తున్నాం అనేది. స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళని క్వశ్చన్ చేయండి మీరు. రాజుదే తప్పు అమ్మాయిదే తప్పు అని నేను వేయలే ఇక్కడ, వేయను కూడా. టాపిక్ ఏముంటుంది నా వీడియోలో అది మాత్రమే వేస్తా. నాకు అవసరం లేదు. నాకు ఈ మీడియాలో నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ మీడియా వల్ల నేను నెలకు 1,50,000 నా చేయి నుంచి పెట్టుకుంటాను నా జీతాలు. విత్ ఎవిడెన్స్ ప్రూఫ్ చూపిస్తా. ఇంకో మాట, మీకు అన్నారు కదా అదే ఆడియో కట్ చేసి పెట్టిరు, ఆడియో నాకు పంపించింది, స్క్రీన్ రికార్డ్ చేసి పెడుతున్నా. నాకు శ్రావణ్ పంపించిండు, అది నేనే ఫస్ట్ టెలికాస్ట్ చేసింది, నా తర్వాత కాలేజీలో టెలికాస్ట్ అయింది. చూడండి అది నాకు ఏది పంపించిండు, అది నేను ప్లే చేస్తున్నా. నాకు పంపించింది 30 సెకండ్స్ 33 సెకండ్స్ ఉంది. అది ఎవరు పిచ్చోళ్ళని చేస్తున్నారు ఇడా చెప్పండి? ఎవరు పిచ్చోళ్ళిడా? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? 100% ఆఫ్ కోర్స్ సంతోష్ తప్పు చేస్తే క్వశ్చన్ చేయి, తప్పు లేదు, అంతేగాని ఎలిగేషన్ చేయకూడదు. వాట్ ఎవర్ ఎవరైనా సరే అది. ప్రతి ఒక్క మీడియా ఛానల్ ఒక వ్యవస్థ పెట్టుకున్నప్పుడు జీతాలు వెళ్ళాలని కానీ ఇంకోటి కానీ, లేదంటే అక్కడ జరిగిన ప్రాబ్లం బయటికి రావాలన్న ఇంటెన్షన్ తో వర్క్ చేస్తారు. కానీ కంటెంట్ లేదని ఎవరు పనిచేయడు. మరి అట్లయితే అందరూ అదే కేటగిరీకి వస్తారు మీడియా వాళ్ళందరూ. నేను అందరూ అంటున్నా, ఇప్పుడు అందరు ఎక్కడికి వస్తారు? సంతోష్ అన్నట్టు ఏ రోజు అంటే కొంతమంది అనుకుంటున్నారు కదా E96 టీవీ కొనుక్కున్నారా, ఇంకోటి చేసిండా. E96 ఎవరి దగ్గర కొనుక్కోడు సంతోష్, బైపర్ దాంచోత్. నేను ఇప్పుడు అంటున్నా, నేను నా కష్టంతో తెచ్చుకున్న ఛానల్స్ అవి. ఎవరి దగ్గర కొనుక్కొని ఎవరి దగ్గర నేను ఇంప్లిమెంట్ చేసుకోలే. ఓకేనా? ఈ రోజు చెప్తున్నా, ఏ రోజు చెప్పుకోలేను. ఏ రోజు నేను గొప్ప చెప్పుకోలేను నేను పెద్ద తోపు అని. సంతోష్ ఇప్పుడు కాదు, 2015 నుంచి ప్రొడ్యూసర్. అప్పటి నుంచి నాకు సక్సెస్లే ఉన్నాయి, ఎక్కడ ఫెయిల్యూర్ లేదు. 200 క్రాస్ అయినాయి పాటలు ప్రొడ్యూసర్ గా. నాకు చిన్న వయసు, నాకు 18-19 ఉన్నప్పుడే నేను ప్రొడ్యూసర్ అయినా. నాకు 16 years ఉన్నప్పుడే నేను నిల్వవే నీలమ్మ అనే ఆల్బమ్ ప్రొడ్యూసింగ్ చేసి లాస్ అయినా టోటల్ గా. ఎక్కడ కింద పడ్డామో అక్కడ నిలబడి చూపించాలని వచ్చినా నేను ఈరోజు. అరే మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారా? క్వశ్చన్ చేయండి, తప్పలేదు. క్వశ్చన్ లో తప్పు చూసి నిజాయితీ క్వశ్చన్ చేయండి. ఏదో మనిషి మీద బురదలే ప్రయత్నం చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. నేను ఏది చూసినా ప్రతి ఒక్కటి నేను సరే తెలియక ఏదైనా మిస్టేక్ చేస్తుండొచ్చు, కానీ సౌందర్య విషయంలో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఓకేనా? ట్రిగర్ చేస్తే డైరెక్ట్ గా ట్రిగర్ చేయండి, డైరెక్ట్ కూర్చుందాం. అంతేగాని ఇండైరెక్ట్ గా మాట్లాడేసి మీడియా వాళ్ళందరికీ వస్తుంది పోయి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక ఇష్యూ ఒక ఛానల్ టేకప్ చేస్తుంది, వాళ్ళకి వస్తే ఒక ఇష్యూ ఒక ఛానల్ టేకప్ చేస్తుంది. అంతే. ఇక్కడ ఏముంది? ఇగోలు ఏముంది చెప్పు? ఒకరు ముందు ఒకరు వెనుక,
మీడియా అనేది డబ్బులు సంపాదించడానికి పెట్ల ఇలా 1 రూపీ కూడా నాకు రాదు. ఎవరు విత్ ఎవిడెన్స్ చూపిస్తా. నెలకు 1,50,000 రూపాయలు నా చేయి నుంచి పెట్టుకుంటాను. అంతే, మనం మనిషి అయి పుట్టినాం, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి అది ఫ్యాషన్ తో చేస్తున్నా అంతే. నేను ఏదో డబ్బులు వస్తాయనేది ఇంకో దానికి చేయట్లా. కంటెంట్ లేదని కాదు, వచ్చాడు ఉంది నా దగ్గర కంటెంట్, చాలా కంటెంట్లు వదిలేస్తున్నా. నల్గొండ దగ్గర జరిగిన అమ్మాయి, మైనర్ అమ్మాయి ఇష్యూ కూడా వేరే పనులుండి నాకు పెళ్ళయింది, నా పిల్లలను చూసుకోవాలి, నేను రోడ్ల మీద వాడు తిరగట్ల, నేను 100 ఉంటాయి నాకు, నా అమ్మాయిని నేను చూసుకోవాలి ఊరికొచ్చి, నాకు వ్యవసాయం ఉంది, నా వ్యవసాయం చూసుకోవాలి నేను, నాకు మేకలు ఉన్నాయి. అర్థమైందా? ఊరికే సంతోష్ ఊరికే కాదు, చేయి చూపియండి అంతే తప్ప ఊరికే బురదల్లే ప్రయత్నం ప్లీజ్ దయచేసి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మీకు. క్వశ్చన్ చేయడం తప్పండి, నేను అట్లా తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి. అది బాధ అనిపించింది నాకు, కంటెంట్ లేక కంటెంట్ కోసం అనే వర్డ్ అనేది నాకు బాధ అనిపించింది. మరి అట్లంటే మరి నేనేమనాలి అది ఆలోచించుకోండి. చాలా ఉన్నాయి నేను అనాలంటే, నేను కొన్ని వర్డ్స్ మాట్లాడను, మరి మాట్లాడిన వాళ్ళకి తెలుసు. తమిళ మెట్టేదని అడగండి, స్టేట్మెంట్ డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు కొంతమంది, వాళ్ళనేనండి తప్పలేదు, నేను ఎక్కడ పాస్ చేయలే, నేను చేయను కూడా. నాకు ఎంతైతే ఆడియో పంపించారో అదే ఆడియో నేను టెలికాస్ట్ చేసిన, అడగండి. నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా పెడతా నాకు పంపించింది. మరి మీరు ఎవరైతే క్వశ్చన్ చేసిరో వాళ్ళు కట్ చేసి పెట్టిరని సౌందర్య అన్నదా, మరి ఆమె ఏం చెప్పిందో. మరి నన్ను ఎంక్వైరీ చేయాలి కదా, కట్ చేసి పెట్టినావా ఫుల్ పెట్టినావా, మరి 2 సైడ్ నుంచి లేకుంటే మీరు ఎట్లా క్వశ్చన్ చేసిరు? రైట్, ఏం లేదు, అంతకుమించి ఏం లేదు. నేనేమంటున్నా, సరే వాట్ ఎవర్. మరి దీన్ని బట్టి మీకేమర్థమైంది అంటే నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా, బురదల్లే ప్రయత్నం చేస్తున్నారా అంటే నేనేమంటున్నా, నా దృష్టిలో ప్రతి ఒక్కడు గొప్పోడే. నా దృష్టిలో నేనే గొప్ప నన్ను ఎప్పుడు అనుకోను. నేనేందో నాకు తెలుసు, నా కెరీర్ ఏందో నాకు తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చినో నాకు గుర్తుంది ఇప్పటికీ. నేను ఎక్కడి నుంచి వచ్చినా, నేను ఏం చేసి వచ్చినా ఈ రోజు ఈ స్థాయికి నాకు తెలుసు. ఎవరో ఒక వ్యక్తి గుర్తు తెచ్చుకునే స్థాయిలో నేను లేను. నేను చెప్పాలంటే చాలా మందికి లైఫ్లు ఇచ్చినోని నేను. వీడియో దాంట్లో నేను ఏమన్నా తప్పు మాట్లాడితే రాజు విషయంలో కావచ్చు, సౌందర్య విషయంలో, నేను చెప్పింది మాత్రమే అక్కడ అడగడం జరిగింది. ఇట్లా అంటున్నారు నిజమా కాదా, అది తీసుకెళ్లి కూడా బ్రాడ్కాస్ట్ వీడియో చేసిన నేను. అమ్మాయి చెప్పే విధానం ఈ విధంగా ఉంది, వాళ్ళు చెప్పేది 2 సగ్గు. ఓవరాల్ గా చూసుకుంటే చిన్న గొడవలే పెద్దగా అని చెప్పిన. దాని తర్వాత ఎవరేం చెప్పారని మరి కౌంటర్ ఎన్కౌంటర్ లాగా ఒక వీడియో చేసిన, ఇల్లు చెప్పింది, ఈ అమ్మాయి చెప్పింది. ఎందుకు జనాలకు అర్థం కావాలన్న ఇంటెన్షన్ నాకు. కంటెంట్ ఇవ్వాలంటే 100 కంటెంట్లు ఉన్నాయి పొద్దున్నేస్తే, అంత తెలివి తక్కువలేమేం కాదు. 20 మందిని ఒక 15 మంది ఎంప్లాయీలను పెట్టుకొని ఈ రోజు వ్యవస్థ నడిపిస్తున్నామంటే తెలివి లేక కాదు, ఊరికే ఎదుటోనికి రెస్పెక్ట్ ఇచ్చి కాముకుంటాం అంతే, ఓవర్ యాక్టింగ్ చేయం. దాన్ని చాతగంతనంగా తీసుకుంటే నేనేం చేయలేను దాన్ని. అందరికీ తెలుసు సంతోష్ అనేటోడు ఏంది అనేది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఎవరేమనుకున్నా ఏదనుకున్నా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని తెలుసు. మీరు కూడా నేను తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి, తప్పలేదు. క్వశ్చనే చేయాలని అంటే మాత్రం నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.